చాలా అంటే చాలా రుచిగా ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఈ విధంగా అప్పటికప్పుడు రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇన్స్టెంట్‌గా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు నూనె వేసుకొని నూనెలోకి వేరుశనగ పప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ టమాటాలని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ముందుగా ఇక్కడ నేను పచ్చడి తయారు చేస్తున్నానండి. టమాటా పచ్చడి అనేది కారం తక్కువగా. చూడండి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతున్నాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక వీటిని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 1 కప్పు తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వని ఈ విధంగా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బంగాళాదుంప వేసుకోవాలండి. పచ్చి బంగాళాదుంప వేసుకోవాలి. బంగాళాదుంపని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు పిండిలోకి 2.5 చెంచా వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. పొడి పిండి బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. క్యారెట్తో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకోండి. పావు చెంచా జీలకర్ర, కొంచెం కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, అలాగే ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేటప్పుడు ఇక నీళ్లు వేయొద్దండి. పిండి అనేది మనకి ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను గుంటగా ఉండే బాండీ అనేది తీసుకున్నాను. ఇందులోకి పోపు బాండీ తీసుకున్నానండి. ఇందులోకి నూనె వేసుకొని ఈ విధంగా పిండిని చక్కగా బందోస్ మాదిరిగా నింపేసుకోవటమే. కొంచెం నూనె అనేది ఎక్కువ పడుతుంది, అప్పుడే రుచిగా ఉంటాయండి ఈ దోశలు అనేవి. ఇప్పుడు వేరొక సైడ్ తిప్పుకుందాము. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ బందోసుల్లోకి కాంబినేషన్గా మనం టమాటా పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇక్కడ
పచ్చడికి వేయించుకున్నాం కదా టమాటాలు, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ పచ్చడిలోకి చింతపండు బదులు నిమ్మరసం అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా కమ్మగా ఉండే టమాటా పచ్చడి రెడీ. మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ బందోస్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.